కాకినాడ జిల్లా జగ్గంపేట సున్నీ జానియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలు నిరసన ర్యాలీని చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ అధ్యక్షులు ఎస్ఏ గఫూర్ మాట్లాడుతూ ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ 2025వ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏదైతే ఈ వక్ఫ్ బోర్డు మీద వాళ్ళు తీసుకొచ్చిన నల్ల చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి కులానికి ప్రతి మతానికి కూడా స్వేచ్ఛలతో కూడినటువంటి ఆర్టికల్స్ కొన్ని పొందుపరచడం జరిగింది. మరి అలాంటి ఆర్టికల్స్ని కూడా తొంగలోకి తొక్కి మరి నల్ల చట్టాలను తీసుకొచ్చి అమలు చేద్దామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. మరి దాంట్లో భాగంగా ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో ముస్లిమ్స్ మీద అదేవిధంగా క్రిస్టియన్స్ మీద కూడా మరి ఇలాంటి యొక్క నల్ల చట్టాలను తీసుకొచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. మరి దాంట్లో భాగంగానే మరి గత వారం రోజుల నుంచి ఏదైతే ముస్లిం మైనార్టీలు ఉన్నారో దేశవ్యాప్తంగా అంటే ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి మండలంలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మరి ఇలాంటి ధర్నాలు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ మీద ఇది రిజెక్ట్ చేయాలని చెప్పేసి మరి కేంద్రం మీద గలవెత్తడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి